నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. ప్రస్తుతం ఉన్న సమాజంలో చదువు అనేది అత్యంత ప్రాధాన్యత. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు బాగుపడాలి. కానీ చదువు పేరిట తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని అంటే వాళ్ళ దగ్గర నుంచి హాస్టల్కి పంపిస్తున్నారు. అక్కడ హాస్టల్ యాజమాన్యం చేసే నిర్వాహకం ఏంటిదో కొద్ది రోజులుగా మనం చూసాం. ఏకంగా గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో అంటే వెంటిలేటర్కు కెమెరాలు పెట్టడం సభ్య సమాజం తలదించుకునే విషయం ఇది. గత వారం రోజుల నుంచి ఇదే చర్చ కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టడం ఎంత సిగ్గుచేటు కాదు. ఇది ఎక్కడ తెలుసా? సిఎంఆర్ కాలేజ్. ఇంతకీ విషయం ఏంటంటే, సిఎంఆర్ కాలేజ్ ఎవరు తెలుసా మీకు? అసలు ఈ సిఎంఆర్ సంస్థ ఫౌండర్ ఎవరు తెలుసా మీకు? మన బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. సిఎంఆర్ అంటే చామకూర మల్లారెడ్డి. ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్, సిఎంఆర్ కాలేజీలు, సిఎంఆర్ విద్యా సంస్థలన్నీ మన చామకూర మల్లారెడ్డి మావయ్య. ఏదే మన మల్లారెడ్డి ఏం చేసినా కానీ హైలైట్ అవుతుంది సోషల్ మీడియాలో. పాలమిండు, పూలమిండు, పేడ బిస్కెట్ అన్ని హైలైటే. ఇప్పుడు కాలేజ్ కూడా హైలైట్ అయిపోయింది దెబ్బకు. లేడీస్ హాస్టల్లో కెమెరాలు పెడితే ఎంత ఇబ్బంది కూడా తెలుసా ఆడపిల్లలకు. చూడండి సంఘటన. కాలేజీలో దుర్మార్గం, తల్లిదండ్రుల దౌర్భాగ్యం. బాధ్యత లేని సమాజంలో బతుకుతున్నాం. చదువు పేరుతో పిల్లలను నరక కుప్పంలోకి పంపుతున్నాం. చదువు పేరుతో ఆడపిల్లలను రాక్షసుల మధ్యకు పంపిస్తూనే ఉంటాం. మరి అంతే కదా. మరి కెమెరాలు ఉంటేనే సిగ్గుపడే ఆడపిల్లలు, అది సీక్రెట్ ప్లేస్లో, అది వాష్రూమ్లో పడితే ఎంత ఇబ్బంది. వాళ్ళు చేసేది ఎలా? స్నానం చేసేది ఎలా? మరి దీన్ని కాలేజ్ యాజమాన్యం తెలియదు అంటే తెలుసు, వాళ్ళే పెట్టారని బహిర్గతంగా చెప్తున్నారు కదా. వాళ్ళు పబ్లిక్గానే చెప్తున్నారు, మేమే పెట్టాం. ఎందుకంటే ఈ మధ్య కాలేజ్ స్టూడెంట్స్ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు వాష్రూమ్లలో. అందుకే వాళ్ళ సేఫ్టీ కోసం మేము పెడుతున్నాం, అప్పటికప్పుడు అప్డేట్ కావడానికి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి మేము కాలేజ్ వెంటిలేటర్ దగ్గర కెమెరాలు పెట్టాం. మా ఫోన్కి యాక్సెస్ ఉంటుంది, అది మేము చూస్తుంటాం. అంటే వాళ్ళు అక్కడ ఏం చూసినా కానీ వీళ్ళు చూస్తుంటారు అనమాట. సూసైడే కాదు ఏదైనా, అదనమాట వీళ్ళు చేసే నిర్వాహకం. సిఎంఆర్ చామకూర మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యం చేసే నిర్వాహకం ఇదనమాట. ఆడపిల్లల పట్ల ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ఇంకా యాజమాన్యం. హాస్టల్ వార్డెన్చేది ఏమవుతుందో తెలుసా? హాస్టల్ వార్డెన్ తెలిసిదంతా జరుగుతుందన్నమాట అక్కడ నిర్వాహకం. ఎంతోమంది స్టూడెంట్స్ చెప్పారు, మేడం మాకు ఇక్కడ కెమెరాలు ఉంటాను, మాకు ఇబ్బంది ఉంది, వాష్రూమ్ స్నానం చేసేది ఎలా, మేము డ్రెస్ చేంజ్ చేసుకునేది అంటే చేసుకోండి అమ్మా ఏమవుతుంది అంటుంది. అంటే తను కూడా ఒక స్త్రీనే కదా, అలా మాట్లాడొచ్చా? ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఆడపిల్లలకు అనేది. వాళ్ళని కాదబ్బా, తల్లిదండ్రులు ముఖ్యంగా. ఈ పేరెంట్స్ సరిగ్గా ఉంటే పిల్లలకి కష్టం రావు. ఈ నరక కూపం అనుభవించారు పిల్లలు. చదువు పేరిట లక్షలు పోస్తున్నాం, మన పిల్లలను వాళ్ళ దగ్గర పంపిస్తున్నాం. వాళ్ళు వాళ్ళ పిల్లలు అనుకుంటే తప్పులేదు, కానీ వాళ్ళ పిల్లలకి అనుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితం సాఫీగా సాగుతుంటుంది. పరాయి వాళ్ళ పిల్లలు అనుకుంటారు కాబట్టి మన పిల్లల్ని పట్టించుకోరు వాళ్ళు. నెల నెల ఫీజు కట్టామా, చదువు చెప్పామా, ఏదో పంపించామా, అంతే ఉంటుంది. మన పిల్లలు అనుకుంటే అప్పుడే విద్యా సంస్థలు బాగుంటాయి. ఏదేమైనా కానీ మన ఇండియాలో ఎడ్యుకేషన్ మాత్రం పాలిటిక్స్ అయింది. అధికారంలోకి ఉంటే చాలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడాలు, హాస్పిటల్ని ఏర్పాటు చేసుకోవడాలు, వ్యాపారం చేసేయడాలు, బతికేయడాలు అంతే. అధికారం పేరుతో ఇష్టారాజ్యానికి దోచుకుంటున్నారు సొసైటీని. చివరికి పిల్లల జీవితాలతో ఇలా ఆడుకోవచ్చని కొత్తగా సిఎంఆర్ కాలేజ్ తెలుపుతుంది. పిల్లల యొక్క వాష్రూమ్లో కెమెరాలు పెడితే వాళ్ళు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఆ విషయం బయటకు తెలిస్తే ఇలా పర్వం కాలేదు. కాలేజీ ఎంతో కష్టపడి కట్టుకున్న కాలేజ్, ఆ కాలేజీ ఫౌండర్ పేరేం కావాలని ఆలోచించారు. మల్లారెడ్డి మామ ఏం చేసిన హైలైట్ కదని ఆ విద్యా సంస్థలు అక్కడ ఉండే అంటే అక్కడ ఉండే టీచర్లు కానీ అధ్యాపకులు కానీ ఏం చేసినా కానీ మల్లారెడ్డి అకౌంట్లోకి తోసేస్తారు అనుకుంటారు, కానీ ఇది కూడా హైలైట్ చేసేసారు. మరి చూడండి ఎట్టుంది అక్కడ దౌర్భాగ్య స్థితి. పేరున్న విద్యా సంస్థలను లక్షలు పోసి సీట్లు కొంటున్నాం. పిల్లల జీవితాలతో కాలేజీ ఆటలాడుతుంటే గుట్లు అప్పగించి చూస్తున్నాం. పేరున్న విద్యా సంస్థలు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు చదువు చెప్తారు, మన పిల్లలు బాగా చదువుకుంటారు, పైకి వస్తారు అనుకుంటారు, కానీ ఇలా అంటే ఆ కాలేజ్ యాజమాన్య నిస్సిగ్గుగా కొన్ని విషయాలు బహిర్గతం చేస్తుంటే అప్పుడు ఆలోచిస్తుంటారు పేరెంట్స్. అయ్యో మన పిల్లల్ని ఆ నరక కుప్పంలోకి పంపామా, పాప ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఈ ముందే పసిగడితే అయిపోద్ది కదా. ఏ లక్షలు పోస్తేనే చదువులు వస్తాయా? మామూలుగా చదువుకోలేరా? బట్ గవర్నమెంట్ కాలేజీ లేవా? మీ ఇంటి చుట్టుపక్కల కాలేజీలు లేవా? అక్కడ పంపిస్తే ఏమైంది? ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడో పల్లెటూరు నుంచి
ఆడపిల్లని ఇక్కడ హాస్టల్లో పెడతారు. అదోకే. అదొక పాయింట్. ఎందుకంటే వాళ్ళు డైలీ అప్ అండ్ డౌన్ చేయలేరు కదా! ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏందంటే, హైదరాబాద్‌లో ఉండే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో పెడుతున్నారు. వాళ్ళు డైలీ రాను పోలేరంట. ఇంటికొస్తే చదువు రాదంట. చెడిపోతారంట ఇంటికొస్తే. అదే హాస్టల్‌లో ఉంటే భయంతో చదువుతారంట. ఇదేనా చదువొచ్చేది? ఇప్పుడు ఆ వీడియో గనుక బయటకొస్తే మీ పిల్లల పరిస్థితి ఏంటి? మీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆలోచించారా పేరెంట్స్ ఒకసారి? గుర్తుపెట్టుకోండి. మీరెక్కడున్నా గానీ మీ పిల్లల్ని రోజు కాలేజీకి పంపి తీసుకొచ్చి వెసులుబాటు చేసుకోండి. ఇలా మా బాధ్యత హాస్టల్‌లో పెడితే అయిపోతుందనుకుంటే ఇగో ఇలాంటి విషయాలు బయటకొస్తాయి అప్పుడప్పుడు. దయచేసి పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల్ని హాస్టల్‌లో పెట్టే ముందు ఆ సంస్థ ఎలాంటిది? అక్కడ ఏం జరుగుతుంది? నెల ఎళ్లి ఎంక్వైరీ చేయండి. ప్రతి మంత్ ఎంక్వైరీ చేయండి. పిల్లలు బాగా తింటున్నారా? చదువుకుంటున్నారా? అవే కాదు. ఏం జరుగుతుంది హాస్టల్ క్యాంపస్‌లో? కాలేజ్ క్యాంపస్‌లో ఏం జరుగుతుంది? స్టాఫ్ అంతా వాళ్ళతో ఎలా ఉంటున్నారు? ఇలాంటివి తెలుసుకోండి. అన్నీ చెప్పుకోలేరు కదా స్టూడెంట్సు. తెలిసి తెలియని వయసు అది ఇంటర్మీడియేట్, ఇంజినీరింగ్ కాలేజ్ అంటే. తెలిసి తెలియని వయసులో అన్ని విషయాలు చెప్పుకోలేరు. ఎందుకంటే కొన్ని విషయాలు ఫ్రెండ్స్‌తో పంచుకుంటారు. పేరెంట్స్‌తో పంచుకోలేరు గదా! ఎక్కడ పంచుకుంటే చదువు మధ్యలో మానిపిస్తారని వాళ్ళ భయం ఒకటుంటది. అందుకే చదువు పేరుతో లక్షలు పొయ్యండి. చదివించుకోండి. కానీ చదువును మాత్రం కొనకండి దయచేసి. చదువుకోవాలి గానీ చదువు కొనడమేంటబ్బా నాకర్థం గాదు. పిల్లలు మీద అంటే పేరెంట్స్ మీరు ఆలోచించరా? మీ ప్రెజరంతా పిల్లల మీద రుద్ది లక్షలు పోసి ప్రైవేట్ కాలేజీలో అప్పగిస్తారు వాళ్ళకు. మీ కోరికలన్నీ వాళ్ళపై రుద్దుతారు. నేనొక ఐఏఎస్ గావాల్సిందే, నేనొక ఐపీఎస్ గావాల్సిందని పేరెంట్స్ భావించి, తను కాలేక ఆ ప్రెజర్‌ని పిల్లల మీద రుద్దుతుంటారు నేటి జనరేషన్‌లో ఈ సమాజంలో. పాపం తెలిసి తెలియని వయసులో ఆ ప్రెజరంతా వాళ్ళు పెట్టే టార్చర్‌లకు, ట్యూషన్‌లకు, స్టడీకు, చదువులక ప్రెజర్‌కు బుర్ర హిటెక్కిపోయి ఏం చేయాలో ఆలోచన రాదు వాళ్ళకి ఆ 4 గోడల మధ్యల. ఎంతసేపు ఆ 4 గోడల మధ్య బంధించి ఉంచుతారు తప్ప, వాళ్ళకు బయట సొసైటీ ఎలా ఉంటదో చెప్పలేరు. చెప్పరు గూడా. ఎంతసేపు ఆ సబ్జెక్టు, ఆ పీరియడు, ఆ టైమ్ టేబుల్ అంతే. చదువుకోవాలి, చదువునే కోవాలి అంతే ఇగ. వేరేదేది లోపలికి రానియ్యరు. మరి అలాంటప్పుడు పిల్లల జీవితాలు ఎలా బాగుంటాయి? బుర్ర హీటెక్కిపోయి పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తాయి. తర్వాత వాళ్ళు ప్రేరేపించింది సూసైడ్‌కే. చదువుకోవాలి. దానికో పద్ధతుంటది. చదువుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అయితే, కొంచెం ప్రపంచం అంటే మనకు ఆరోగ్యం బాలేనప్పుడు, కొంచెం బయటికెళ్తే చల్లగాలి తగిలినప్పుడు కొంచెం రిఫ్రెష్ అయితాం మైండు. అక్కడ కూడా కొంచెం అలాంటి అట్మాస్ఫియర్ ఉంటే బావుంటది. కానీ ఎంతసేపు 4 గోడల మధ్యనే ఉండి చదువుకోవాలంటే ఎంతసేపు చదువుకుంటారు? 24 గంటలు, 18 గంటలు చదువుకుంటూనే ఉంటే మిగతా ఏం చేస్తారు వాళ్ళు? నిద్రపోయేదెప్పుడు? వాళ్ళ సొసైటీ గురించి అబ్జర్వ్ చేసేదెప్పుడు? కరెక్ట్ కాదు గదా! డబ్బులున్నాయని కదా చదివించుకుంటే వాళ్ళేం చేస్తారు? మన దగ్గర పిల్లలున్నాం గదా అని కొన్ని కొన్ని విషయాలు బహిర్గతం చేస్తారు. వాళ్ళ పిల్లలనుకుంటే ఇదంతా జరిగేది కాదు. వాళ్ళ పిల్లలు కాదు గాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. కెమెరాలు పెట్టడం లాంటివి. మీరు గూడా ఆలోచించండి తల్లిదండ్రులు ఒకసారి. తల్లిదండ్రులుగా ఫెయిల్ అవుతున్నాం. పిల్లలకు గొప్ప గొప్ప చదువులు చదివించాలని ఆరాటపడుతున్నారు తల్లిదండ్రులు. చదివించుకోండి తప్పులేదు. మీ పిల్లలు ఎదగాలి, మీరు ఎదగాలి, మన కుటుంబం బాగుండాలి, సొసైటీలో మనకో పేరుండాలంటే దానికొక మార్గం ఉంటది. చదువు ఒకటే కాదు జీవితం. చదువుతో పాటు చానా ఉంటాయి. పిల్లలకు సంస్కారం గూడా నేర్పియాలి. ఎంతసేపు చదువు అంటే ఏం చదువుతారు? ఎంతసేపు చదివినా అయ్యే అక్షరాలు గదా! చిన్నప్పటి నుంచి అయ్యే అక్షరాలు, ఇప్పుడు గూడా అయ్యే అక్షరాలు. దానికో పద్ధతుంటది. 4 గోడల మధ్య బంధించి చదవమంటే ఏ పిల్లోడు చదవలేడు. ఏ అమ్మాయి చదవలేదు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ఇష్టానుసారంగా పిల్లల మీద ప్రెషర్ పెడుతుంది. ర్యాంకుల పేరుతోటి దోచుకుంటుంది పిల్లల బ్రెయిన్‌ను. ఆలోచించండి పేరెంట్స్. దయచేసి ఈసారి అంటే విలేజ్‌లో ఉండేటోళ్ళు పంపిస్తుర్రు. కానీ పాపం వాళ్ళకి తెలియదు గదా! మా మా బతుకులు ఎలాగో ఇట్టయినాయి. మా పిల్లల జీవితాలు గూడా బాగుపడాలంటే ఇలాంటి కాలేజీలో చదివిస్తేనే బాగుపడతారని వాళ్ళకొక ఆలోచన విధానం ఉంటది. కానీ సిటీలో ఉండేటోళ్ళకి ఏం మాయారోగం పుట్టింది? మీ పిల్లల్ని గూడా ప్రైవేట్ కాలేజ్ హాస్టల్‌లో జాయిన్ చేపిస్తుర్రు. మీ పిల్లల్ని మీరు పోషించుకునేంత స్తోమత అంటే అంత బరువైతుర్రా మీ పిల్లలు మీకు? అంటే పొద్దున్నెళ్లి ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి టైర్డ్ అయిపోతున్నాం. మళ్ళీ పిల్లలుంటే ఇబ్బందయితది అలా భావిస్తున్నారా? ఏందబ్బా వాళ్ళు కాలేజీకెళ్ళి తీసుకురావడానికి అంత బరువా మీకు? పాపం వాళ్ళు మా పేరెంట్స్ పక్కనే ఉన్నారు. మనకో ధైర్యం ఉంటదని అనుకుంటారు గదా వాళ్ళు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు.
అమ్మా నాన్న కొంగు చాటున పెరిగిన పిల్లలు హాస్టల్లో పెరిగిన పిల్లలకు చాలా తేడా ఉంటుంది. అమ్మ నాన్నతో పాటు అంటే సొసైటీలో పెరిగే పిల్లలకు లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రైవేట్ కాలేజీలో విద్యా సంస్థలకు చదివే కుర్రాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ ఉండదు. ఎంతసేపు ఆ చదివే 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 ఎంతసేపు ఆ చదివే. ఆ కార్పొరేట్ పిల్లోడిని తీసుకెళ్ళి ఎల్బీ నగర్ గ్రౌండ్లో, ఎల్బీ నగర్ సరౌండింగ్లో వదిలిపెడితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆయనకు. అలా ఉంటుంది అన్నమాట. లోక జ్ఞానం ఉండదు కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకు. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు అట్మాస్ఫియర్ అయితే అదొక చదువు టైంలో చదువు, ఆటల టైంలో ఆటలు, స్టడీ అవర్లో స్టడీ అవర్, అలా ఉంటుంది అన్నమాట. చదువుతో పాటు ఆటలు కూడా ఆడతారు. కానీ ఇక్కడ ఏముండవు, ఓన్లీ చదివే 4 గోడల మధ్య. పుట్టలో పామును బంధిస్తే ఎలా ఉంటుంది? పుట్టలో ఉండే పామునే బయటికి తీసుకొచ్చి బుట్టలో బంధిస్తారు. ఇంకంతే ఆ జీవితం, ఆ పాము జీవితం అంతే. మళ్ళీ బయటికి తీస్తారు, పాలు తాపిస్తారు, మళ్ళీ లోపల దోసేస్తారు. ఇది కూడా అంతే, కాలేజీ విద్యా సంస్థలు అంతే. బయట ఉన్నప్పుడు పుట్టల నుంచి బయట తీసాం మన పిల్లల్ని, బుట్టలు వేసేసాం. ఇప్పుడు వారు వచ్చి తింటారు, చదువుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు 4 గోడల మధ్య. ఇదే జీవితం, ఇది కరెక్ట్ కాదు. ఇది దయచేసి యాజమాన్యాల పైన చర్యలు తీసుకునేలాగా పిల్లల తల్లిదండ్రులు ఒత్తిడి తేవండి. ఇప్పుడు ఈ కాలేజీలో జరిగింది, సిఎంఆర్ కాలేజీలో, మన చామకూర మల్లారెడ్డి సిఎంఆర్ కాలేజీలో జరిగింది. మరి ఇవి రేపు వేరే కాలేజీలో రిపీట్ అవ్వని హామీ ఏముంది? జరుగుతాయి ఇలాంటివే. ఎందుకంటే మనకు ప్రైవేట్ విద్యా సంస్థలు కావాలి, ప్రైవేట్ చదువులు కావాలి, ప్రైవేట్ ఉద్యోగాలు కావాలి, గొప్ప గొప్ప పొజిషన్లు కావాలి. కానీ మనకు సంస్కారం అక్కర్లేదు, మన పిల్లలకు సంస్కారం అక్కర్లేదు. సంస్కారం కావాలంటే తల్లిదండ్రులతో పాటు చదువుకోవాలి పిల్లలు. పొద్దున్న వెళ్ళాలి, సాయంత్రంకి వచ్చేయాలి, సాయంత్రం తర్వాత కుటుంబ సభ్యులతో గడపాలి, ఫ్రెండ్స్తో గడపాలి. అది జీవన విధానం అంటే. 24 గంటలు 4 గోడల మధ్య బంధిస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఎంతసేపు? కరెక్ట్ కాదు కదా. అందుకే పిల్లలు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి. మీరు లక్షల ఫీజులు చెల్లించి బందర్ దొడ్డి లాంటి కాలేజీలకు పంపిస్తున్నాం. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు జనరేషన్లో పిల్లల పరిస్థితి ఎలా తయారైందంటే, కొన్ని విలేజ్లో చూడండి మీరు, ప్రతి విలేజ్లో పశువులు ఉంటుంది. ఆ పశువులందరినీ ఒక బందర్లో వేస్తారు, చుట్టూ ఒక 4 కర్రలు కట్టి మధ్యలో వేస్తారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి పిల్లలది. బందర్ లాంటి ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగిస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. ఆ కాలేజీ యాజమాన్యం చేసి ఎలాంటివంటే పిల్లలు కూడా అర్థం కాని రేంజ్లో వాళ్ళ పిల్లలపైన ఒత్తిడి తెస్తున్నారు. మరి అలాంటి బందర్ దొడ్లో మీ పిల్లలను అంటే మీరేంటో అర్థం చేసుకోండి ఒకసారి. కరెక్ట్ కాదు ఇది. కాలేజీలో సమస్యల గురించి పిల్లలు చెప్తే వినిపించుకోం, చదవలేక కుంటి సాగులు చెప్తున్నారని బెదిరిస్తాం, లక్షల ఫీజులు చెల్లించామని పిల్లల్నే భయపెట్టిస్తాం. మరి భయపెట్టేకి ఏం చేస్తారు? మీ చదువు అనే మైనస్ పార్టీ యాజమాన్యం బాగా ఉపయోగించుకొని పిల్లల జీవితాలతో ఆటాడుకొని మిమ్మల్ని వాడుకుంటుంది. యాజమాన్యం పిల్లల అంటే పేరెంట్స్ తల్లిదండ్రులని ఆటాడుకుంటుంది. డబ్బులు కడితేనే చదువు చెప్తాం, లేకపోతే బయటికి నెట్టేస్తాం. డబ్బులు కడితేనే పుష్కలంగా తిండి పెడతాం, మంచి మంచి తిండి పెడతాం. అది కూడా వాళ్ళు తినేటట్టు కాదు, వాళ్ళకి ఇష్టం వచ్చిందే పెడతారు, అదే తినాలి పిల్లలు కూడా. ఏంటి లక్షలు పోయించి కనీసం పిల్లలకు ఆరోగ్యకరమైన తిండి పెట్టలేమో మనం? అంత ఇబ్బంది పరిస్థితుల్లో అంత బిజీగా గడుపుతున్నాం ఆ లైఫ్ మనం. మన పిల్లల వద్ద ఉంటే చదవలేని మనమే డిసైడ్ అవుతాం, హాస్టల్లో వేస్తేనే భయంతో చదువుతారని గుడ్డిగా నమ్మేస్తుంటాం. ఇదన్నమాట పాయింట్. ఏంటంటే మన పిల్లలు మన వద్ద ఉంటే గారాబం ఎక్కువైతుంది, చదువుకోరు. వీళ్ళతో ఇరుగు పొరుగు వాళ్ళతో స్నేహం ఎక్కువైతుంది. అది హాస్టల్లో ఉంటే ఏముండదు, కథ పొద్దున్న లేచామా చదువుకున్నామా, తిన్నామా పడుకున్నామా, మళ్ళీ లేచామా చదవమా, ఇదే కంటిన్యూ జరుగుతుంటుంది. ఇంకా అక్కడ ఆయన రేపటి రోజు సొసైటీలో బతకాలంటే ఎలా బయటకు వస్తాడు, ఏం నేర్చుకుంటాడు? ఎప్పుడు చూసినా సబ్జెక్టు. సొసైటీ గురించి మాట్లాడకపోతే, సొసైటీ గురించి ఆలోచించకపోతే రేపు ఆయన బతికేది సొసైటీలో కదా. నలుగురిలో ఎలా బతుకుతాడు, నలుగురిలో ఎలా సర్వైవ్ అవుతాడు? పేరెంట్స్ కూడా పిల్లలకు ఈ మాట చెప్పండి, నీకు చదివే కాదమ్మా, సొసైటీ గురించి కూడా కొంచెం నేర్చుకో, లోక జ్ఞానం పెంచుకో, బాగుంటుంది జీవితం. చదువుకుంటే బాగుంటుంది, కానీ చదువుతో పాటు లోక జ్ఞానం కూడా తెలుసుకోవాలి. అప్పుడే సొసైటీలో మనం సర్వే అవ్వగలుగుతాం. ఈ సొసైటీలో సర్వే అవ్వకపోతే మనం ఏం చేయలేం, ఎంత చేసినా వృద్ధా. ఎంతసేపు బట్టి పట్టిన చదువులే, బట్టి పట్టడం.
ప్రైవేట్ విద్యా సంస్థలో గొప్ప గొప్ప ర్యాంకులు, గొప్ప గొప్ప కాలేజీలని కాదు, బట్టి పట్టి చదివిస్తారు. అది ఆ సెకండ్ వరకే ఉంటుంది. ఆ తర్వాత బయటికి వెళ్తే మొత్తం కొలాప్స్, డొల్లా, ఫ్రీ బ్రెయిన్. దయచేసి ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న పిల్లలపైన ప్రెజర్ ఈ బట్టి బట్టి విధానం, దీన్ని మనం ప్రశ్నించాలి. ఇప్పుడు బట్టి బట్టి చదివితే పిల్లలు బాగుపడతారు అనుకుంటారు, కానీ రేపటి రోజు వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ ఉండదు. ఈ విషయం గురించి తల్లిదండ్రులు ఎందుకో మరి ఆలోచించట్లేరు. చదువు ఒకటే బతకడం కాదు, చాలా ఉన్నాయి. ఎన్ని దుర్మార్గాలు చేసినా మళ్ళీ మళ్ళీ అవే కాలేజీలకు పంపిస్తుంటాం. మనం ఎందుకు మారుతాం? పిల్లల ప్రాణాలు పోతున్నా చలించాం. మనం ఎందుకు మారుతాం? మన పిల్లల చదువులు బాగుండాలంటే మంచి మంచి కాలేజీలో పంపించాలి, ప్రైవేట్ కాలేజీలో పంపించాలి, ప్రైవేట్ చదువులు చదివిపియాలి. అప్పుడే బాగుంటాయి అనుకుంటాం మనం, కానీ అక్కడ జరిగేది వేరు కథ. అక్కడ జరిగే సీను అంతా రివర్స్, మీకు ఎవరికి తెలియదు. అక్కడ అనుభవిస్తున్న పిల్లలకు మాత్రమే తెలుసా వెద ఎలా ఉంటుందో. మనకు ఒక్కసారి చిన్న దెబ్బ తగిలితేనే అబ్బా అంటాం. అలాంటిది ప్రైవేట్ విద్యా సంస్థలు పెట్టే ప్రెజరు ప్రతిరోజు వాళ్ళ పని ఎంతగానో ఉంటుంది, వాళ్ళు పెట్టే టార్చర్ ఎంతగానో ఉంటుంది. ఆలోచించండి పిల్లల పేరెంట్స్. దయచేసి ఇప్పటి నుంచి కూడా ప్రైవేటు విద్యా సంస్థలకు పంపిస్తుంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించండి. ఆ కాలేజ్ యాజమాన్యం ఎలా ఉంటుంది, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అక్కడ చదువుతో పాటు ఆటలు ఏమైనా ఆడిపిస్తారా, లేకపోతే ఏమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటుందా, వాళ్ళ టాలెంట్ తగ్గట్టుగా, స్కిల్స్ తగ్గట్టుగా అక్కడ ఏమైనా నేర్పిస్తారా? చదువు ఎక్కడైనా నేర్పిస్తారు. గవర్నమెంట్ కాలేజీలో కూడా అదే చదువు ఉంటుంది, ప్రైవేట్ కాలేజీలో కూడా అదే చదువు ఉంటుంది. కానీ గవర్నమెంట్ కాలేజీలో చదివే చదువుకు, ప్రైవేట్ కాలేజీలో చదివే చదువుకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ చదువుతో పాటు సొసైటీలో ఎలా బతకాలో నేర్పిస్తారు. గవర్నమెంట్ కాలేజీలో చదువుతో పాటు సొసైటీలో ఎలా సర్వే అవ్వాలో నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఇలా కాదు, ఓన్లీ చదివే. సొసైటీలో ఏం జరిగినా మనకు అవసరం లేదు, చదువు చదువు చదువు. ఇక్కడ నుంచి చదివిన తర్వాత బయటికి వెళ్ళిపోతారు, తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదు. తర్వాత బతికేది మనం కదా. ఇప్పుడు ఈ పీరియడికల్ టైంలో మనం ఎలా ఉంటే తర్వాత అలా ఉంటాం. ఇప్పుడు 4 గోడల మధ్య ఉంటే రేపటి 4 గోడల మధ్య బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సొసైటీలో సర్వే కావాలంటే మనకు కొంచెం కామన్ సెన్స్ అనేది ఉండాలంటే సొసైటీ పైన అవగాహన ఉండాలి కొంచెమైనా. బట్టి బట్టిన చదువులు అప్పటికే పనికొస్తాయి, తర్వాత దేనికి పనికిరావు. ఇంకా మార్కులు, ర్యాంకులు అంటారా, పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి మాత్రమే అవి. దయచేసి సిఎంఆర్ కాలేజీలో జరిగిన ఘటన ఏ కాలేజీలో జరగకుండా ఉండాలంటే పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోండి. పేరెంట్స్ పక్కన ఉంటే పిల్లలకు ఒక భరోసా, ధైర్యం ఉంటుంది. దయచేసి సిఎంఆర్ చామకూర మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఘటన ఇంకే కాలేజీలో రిపీట్ కాకుండా ఉండాలంటే పేరెంట్స్ మీరు ఆలోచించండి. ఒకసారి ప్రైవేట్ విద్యాసంస్థలకు పంపిస్తుంటప్పుడు మన పిల్లల జీవితం ఏమవుతుందో ఆలోచించండి.